హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాం కదండి. ఇక్కడ మేము ఎలా గడిపాము, ఏం తిన్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళవద్దు, కాస్ట్ ఎంత, టికెట్స్ రేట్స్ ఎంత అన్నీ చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము హోటల్ రూమ్ తీసుకున్నామండి. హోటల్లో మార్నింగ్ ఫ్రెష్ అయ్యాము. మా పెద్దమ్మాయి శ్రిత ఎప్పటి నుండో అడుగుతుంది హైదరాబాద్లో జల్విహార్ వెళ్దామని. తనకి ఎక్కువ వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము కూడా చూడలేదు కదా అని ఓకే అనుకున్నాం. హోటల్ రూమ్లో రెడీ అయ్యామండి. హోటల్ బయట మా క్యూటీ కుర్చీలో కూర్చొని చాలాసేపు ఆడుకుంది. హోటల్ నుండి కిందికి చూస్తే అక్కడ ఒక నర్సరీ ఉందండి. చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడే ఒక గండు పిల్లి, నల్ల పిల్లి తిరుగుతుంది ఆ చెట్లలో. చాలా సంవత్సరాలైంది ఈ నల్ల పిల్లిని చూసి. ఇక్కడ నుండి వ్యూలో మెట్రో ట్రైన్ కూడా వెళ్ళింది. ఇక్కడే చాలాసేపు ఆ వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేశాము. హోటల్ రూమ్ నుండి అవుట్ సైడ్లో వ్యూ చాలా బాగుంది. ఇంకా ఏం టిఫిన్ చేయలేదండి. నైట్ మా చిన్న పాప శ్లోకాకి 12 o'clock ఇడ్లీ తినిపించాము. చాలా ఇబ్బంది అయింది, అయినా ఎలానో తినిపించాను. ఇప్పుడు ఎలా దేవుడా అనుకుంటున్నాను. అప్పుడే మా హస్బెండ్ హోటల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉందట ఈ చిన్న హోటల్ సెంటర్. ఈ హోటల్ చుట్టుపక్కల ఉన్న చిన్న టిఫిన్ సెంటర్లో చాలామంది ఉండడం చూసి ఇడ్లీ తీసుకొచ్చాడు. ఎంత ఇబ్బంది పెడుతుందో అనుకున్నాను మా క్యూటీ పాప. ఇక్కడ క్యూటీ 10 minutesలో 3 ఇడ్లీ తినేసింది. చాలా ఫాస్ట్గా తినేసింది. ఇడ్లీ చూస్తే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి. అయితే మేము కూడా అక్కడే తినాలని వెళ్ళాం. చుట్టూ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ మధ్యలో ఒక చిన్న ఖాళీ ప్లేస్లో చిన్న గుడిసెలా వేసుకొని టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు. చాలామంది ఉన్నారు అక్కడ. ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్లో హాస్టల్స్, టీనేజర్స్, యంగ్ పీపుల్ చాలామంది అక్కడే తింటున్నారు. మేము ఇడ్లీ, ఎగ్ దోశ ఆర్డర్ చేశాము. ఇడ్లీ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్స్, రూమ్లో ఉండేవాళ్ళు చాలామంది వచ్చి తింటున్నారు. మా పెద్ద పాపకి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. అందుకే అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాక చాలా హుషారుగా ఉంది, డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఇక్కడ చాలా ఫేమస్ అంట ఈ టిఫిన్ సెంటర్. ఇక్కడే తినేసి జల్విహార్ వెళ్ళాలని క్యాబ్ బుక్ చేశాము. ఆ క్యాబ్ వచ్చేసరికి టైం పడుతుంది కదా, వెయిట్ చేస్తూ ఉన్నాము. సడన్గా అక్కడికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చారు. నాకు ఆ అన్నయ్య తెలుసు, కానీ వాళ్ళ వైఫ్ ఇప్పటి వరకు తెలియదు. పరిచయం చేసుకుందామని వెళ్ళి పరిచయం చేసుకున్నాను. ఫస్ట్ టైం ఆ అక్కని చూడడం. వాళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఆ అక్కయ్య వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆ అక్కయ్య వాళ్ళ మమ్మీని కూడా పలకరించాను. మేము జల్విహార్లో ఏ గేమ్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందో చూడడానికి చాలా యాంగ్జియస్లీ వెయిట్ చేస్తున్నాము. ఈ టైంలో ఈ ప్లేస్కి మెట్రో వెళ్తుందంట. మెట్రో వెళ్తుందండి, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. యాక్చువల్లీ మేము మెట్రోలో వెళ్దామని అనుకున్నాము. వచ్చిందే 2 days ట్రిప్ కదండి. మెట్రోకి వెళ్ళే వరకు చాలా టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. టిఫిన్ చేసేసి మా పరిచయాలు ముగించుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ టైం ఎక్కువ లేదని క్యాబ్లో మేము వాళ్ళ కార్లో అందరం కలిసి జల్విహార్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 1.5 hours పట్టిందండి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ దారిలో అన్నీ వాటర్ పార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్నీ వాటర్కి సంబంధించిన గేమ్సే ఉన్నాయి. హైదరాబాద్ రోడ్లపై వెళ్తుంటే మా పాస్ట్ గుర్తుకొచ్చిందండి. యాక్చువల్గా చెప్పాలి అంటే మేము 9 years బ్యాక్ హైదరాబాద్లోనే ఎస్ఆర్ నగర్ బల్కంపేటలోనే ఉన్నాము. మా ఆయన జాబ్ కాగ్నిజెంట్లో చేసేవాడు. మా హస్బెండ్ కంప్లీట్ స్టడీస్ అంతా ఇక్కడే హైదరాబాద్లోనే చేసేసాడంట. హైదరాబాద్లో 2 years ఉండి మళ్ళీ వరంగల్కి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సాటర్డే, సండే వస్తే చాలు హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ చూసేసాము.
మళ్ళీ ఇప్పుడు పిల్లలతో ట్రిప్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే హైదరాబాద్ చాలా చేంజ్ అయిందని అనిపించిందండి. మా చిన్న పాపకి ఇలా ట్రిప్స్ తిరగడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో, క్యూటీ. మా పెద్ద పాప ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంది. చాలా టైం అయిందండి. ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఎంతైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా, ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకోవాలని అన్ని ట్రిప్స్కి ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు. ఎలాగో జల్ విహార్ వచ్చిందండి. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఎక్కువగా వాటర్ పార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ జల్ విహార్ ఎంట్రన్స్ చాలా బాగుందండి. ఈ ఎంట్రన్స్లోనే కాఫీ షాప్స్, స్నాక్స్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్ జల్ విహార్ అని చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ కాఫీ తాగాలనిపించి కాఫీ అడిగాము. ఆ షాప్లో వాటర్ అడిగితే ఇవ్వము, అక్కడ కొనుక్కోవాలి అని చెప్పారు. కాఫీ ఇచ్చే దగ్గర మినిమం వాటర్ కూడా ఇవ్వట్లేదండి. బాటిల్ మనమే కొనుక్కోవాలి, వాటర్ బాటిల్. ప్రతిదీ ఇక్కడ బిజినెసే ఉంది. కాఫీ ఇచ్చారు, చిన్న కప్పు, స్మాల్ కప్పు 50 రూపీస్ అంట. త్రాగాము. నెక్స్ట్ టికెట్స్ తీసుకొని జల్ విహార్ ఎంట్రన్స్కి వెళ్ళాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి సేమ్ రేట్ అంట. ఒక్కొక్కరికి 450 రూపీస్ టికెట్ రేట్ తీసుకున్నారు. లోపలికి వెళ్తున్నాము. టికెట్స్ని మన హ్యాండ్స్కే స్టిక్ చేస్తారు. అప్పుడు ఇంకో టికెట్ తీసుకోవాలిగా మీరు అన్నారు. అందరం తీసుకున్నాం, ఇంకెవరికి తీసుకోవాలి అని అందరం షాక్ అయ్యాం. మీ చిన్న పాపకి తీసుకోవాలి కదండి అన్నారు. 1.5 year ఉన్న మా పాపకి కూడా టికెటా అని అడిగాము. మా పాప వాటర్లో గేమ్స్ ఆడదు కదా, ఈ పాపకి ఎందుకు అని అడిగితే ఈ పాపకి కూడా తీసుకోవాలి మేడం అని చెప్పారు. ఈ పాపకి మళ్ళీ 350 రూపీస్ పెట్టి టికెట్స్ తీసుకున్నాం. అందరం కలిసి లోపలికి వెళ్ళాం. మా హస్బెండ్, ఆయన ఫ్రెండ్, అన్నయ్య ఇద్దరు బయట ఏదో పని ఉంది అని వెళ్ళారు. మమ్మల్ని లోపలికి పంపించారు. నెక్స్ట్ పిల్లలు వాటర్ గేమ్స్ ఆడుకోవాలి అంటే డ్రెస్ ఉండాలి కదండి. ఫస్ట్ అక్కయ్య వాళ్ళ అమ్మ, నేను, వాళ్ళ పిల్లలందరం కొంచెం దూరంలో పార్క్లో బెంచ్ మీద కూర్చున్నాం. అక్కయ్య వాళ్ళ బాబుకి కొంచెం ఫీవర్గా ఉంది. ఆ బాబు ఏమి వాటర్ గేమ్స్ ఆడుకోలేదు. మా పాపని, వాళ్ళ పాప వైష్ణవిని తీసుకొని డ్రెస్సెస్ కోసం వెళ్ళాము. ఇక్కడ వాటర్ డ్రెస్సెస్కి కూడా మనీ తీసుకుంటారు. 2 డ్రెస్సెస్కి 500 తీసుకొని రిసిప్ట్ ఇచ్చారు. డ్రెస్సెస్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనీ ఇస్తాను అని చెప్పారు. ఒక డ్రెస్కి 80 రూపీస్ తీసుకున్నారు. అంటే డ్రెస్సెస్ మనీ తీసుకొని మిగిలినవి వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇస్తారు. మళ్ళీ బెలూన్స్ కోసం మళ్ళీ మనీ పేమెంట్ చేశాము. అవన్నీ తీసుకొని పిల్లలు ఇద్దరు వాటర్లో చాలా ఆడుకున్నారు. మేము వాళ్ళని చూస్తూ కూర్చున్నాము. మా చిన్న పాపని నేను చూసుకోవాలి కదా. ఆ అక్కయ్య వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాను. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఏజ్డ్ వాళ్ళు, ముసలి వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు, టీనేజర్స్, యంగ్ పీపుల్ అందరూ వాటర్ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉమెన్స్కి, గర్ల్స్కి అంటే చిన్న పిల్లలకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. మెన్స్కి వేరే స్విమ్మింగ్ పూల్ ఉంది. డిఫరెంట్గా వాటర్ గేమ్స్ని సెట్ చేశారు. నేను, ఆ అక్కయ్య వాళ్ళ మమ్మీ మాత్రం వాటర్లో మాత్రం దిగలేదు. పిల్లల్ని చూసుకోవాలి కదండి. అయినా మాకు మాత్రం ఆ వాటర్ గేమ్స్ ఇంట్రెస్ట్ లేదు. మా హస్బెండ్, ఆ అన్నయ్య ఇంకా రాలేదు. చాలా టైం అయింది. నెక్స్ట్ 3 hours తర్వాత వాళ్ళు వచ్చారు. లంచ్ టైం కూడా అయింది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే లంచ్ ఇక్కడే తినాలి. బయట తింటే మళ్ళీ లోపలికి రానివ్వరు. లంచ్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేస్తే అన్నీ డబుల్ రేట్స్ ఉన్నాయి. బిర్యానీలో కేజీ ఆయిల్ ఉందండి. ఎలా తినాలి దేవుడా అని ఏదో లైట్గా తిన్నాము. మళ్ళీ చాలా తక్కువ క్వాంటిటీలో ఇచ్చారు. మా చిన్న పాపకి తినిపించాలి అని వైట్ రైస్, దాల్ అడిగితే రైస్ అస్సలే బాగాలేదు. ఏదో పాపకి కొంచెం తినిపించాను. నెక్స్ట్ మళ్ళీ మా పిల్లలు ఆడుకోవాలి అంటే మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళారు. చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో.
వాటర్ గేమ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తప్ప మాకు మాత్రం సైలెన్స్గా చూడడమే ఉన్నది. మా హస్బెండ్ అండ్ అన్నయ్య కూడా వాటర్లో చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఈవినింగ్ 4 అయింది. ఇక్కడే ఇలా ఉంటే చిరాగ్గా ఉందని అలా చూసేద్దామని నేను మా ఆయన కాఫీ తీసుకొద్దామని చెప్పి అలా పార్క్ అంతా చూసేసాము.
తీసుకున్నాము. బంపింగ్ కార్స్ అంట ఈ గేమ్స్. ఇక్కడ సెలబ్రేషన్స్ దగ్గరికి. అక్కడ నేను చూసి షాక్ అయ్యాను. గ్రౌండ్లో అందరూ చైర్స్లో కూర్చున్నారు.